మాజీ మంత్రి హరీష్ రావుపై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. బబుల్ షూటర్ వల్లే బీఆర్ఎస్లో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పాలమూరు ప్రాజెక్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే మళ్లీ పదవులు ఇచ్చారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ తప్పిదంతోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సమస్యలన్నారు జాగృతి చీఫ్ ఎమ్మెల్సీ కవిత. బబుల్ షూటర్ ప్యాకేజీలు అమ్ముకున్నారని ఆరోపించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కొద్దిసేపటి క్రితము శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే 5వ తారీఖు రండి, మీ రాజీనామా మీద చర్చిద్దామని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు శాసన మండలి నడుస్తుంది కదా. తర్వాత ఆమె బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇంతకు ముందు చిట్ చాట్ లో ఏదైతే మాట్లాడారో అదే అంశాన్ని డైరెక్ట్ గా రికార్డెడ్ గా మీడియా ముందు మాట్లాడారు. సో చిట్ చాట్ చేశారు. సేమ్ టైంలో గుత్తా సుఖేందర్ రెడ్డి పేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి రికార్డెడ్ గా మాట్లాడారు. మళ్ళీ హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ఆమె కామెంట్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తప్పిదము చాలా స్పష్టంగా ఉంది. 10 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టును నానబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అనేటువంటి విషయాన్ని ఆమె మరోసారి ప్రస్తావించారు. సో ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అంటూ హరీష్ రావు మీద కవిత మరోసారి ఫైర్ అయ్యారు. గత కొన్ని రోజుల నుంచి కూడా కవిత హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు చిట్ చాట్ జరిగినా ఖచ్చితంగా హరీష్ రావు పేరును ప్రస్తావిస్తూ ఆమె మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఈ మధ్య పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి ఇటు ప్రభుత్వానికి అటు బీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కేసీఆర్ డిసెంబర్ 21వ తారీఖున తెలంగాణ భవన్ కు వచ్చి బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్, అట్లనే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన కేసీఆర్ మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టారు 6 గంటలకు 21వ తేదీన. ఆ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, డిపిఆర్ తిరిగి వచ్చినప్పటికీ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది అనేటువంటి అంశంతో పాటు 45 టీఎంసీల సాగునీరు మాత్రమే చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. దీని మీద పోరాటం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ కవిత మాట్లాడిన దాంట్లో బీఆర్ఎస్ తప్పిదమే ఎక్కువగా ఉందన్నటువంటి అంశాన్ని ప్రస్తావించారు. దీంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడింది. ఏం సమాధానం చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి ఇప్పుడైతే లేదు. ఎందుకంటే కేసీఆర్ కూతురుగా, గతంలో ఎంపీగా, ఇంకొక వైపు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉంది కాబట్టి ఈమె కవిత చేసినటువంటి కామెంట్స్ ఖచ్చితంగా ప్రజల్లో చర్చకు దారితీస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలకు, కవిత చేసినటువంటి ఆరోపణలకు బలం చేకూరిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా బీఆర్ఎస్ తప్పిదమే చేసింది అన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం కూడా తప్పే అని అంటూ ఆమె డైరెక్ట్ గా చెప్పారు. ఎందుకు అనంటే తప్పిదాలు చేయకపోతే, ఈ విషయంలో తప్పు లేకపోతే బీఆర్ఎస్ కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అన్నటువంటి అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. మరోవైపు ఎలాంటి తప్పులు చేయనప్పుడు డైరెక్ట్ గా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఆ అంశాలను ప్రస్తావించవచ్చు కదా. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు మీద, నీటి కేటాయింపుల మీద ఆంధ్రప్రదేశ్ ఒకవేళ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించేటువంటి విషయాల మీద కూడా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాలను ప్రస్తావించవచ్చు, ప్రజలకు వాస్తవాలు చెప్పొచ్చు కదా. ఎందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అన్నటువంటి విషయాలను కూడా ఆమె చర్చలో ప్రస్తావించారు. ఇప్పుడు కూడా ఇండైరెక్ట్ గా ఆమె చెప్పారు. సో ఫైనల్ గా బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో తప్పిదాలు చేసిందన్నటువంటి అంశాలను ఆమె ప్రస్తావించారు. ముఖ్యంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ గతంలో పనులు అప్పగించడం, ఆయా కాంట్రాక్టులకు పనులు అప్పగించడం, కమిషన్లు తీసుకున్నారు కాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాలేదన్నటువంటి అంశాన్ని కూడా గతంలో కూడా ఆమె జనంబాటకు వెళ్ళినప్పుడు, లేదంటే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా ఆమె విజిట్ చేశారు జనంబాట కార్యక్రమంలో భాగంగా. సో ఆ సందర్భంగా చెప్పారు, ఈ రోజు చిట్ చాట్ లో చెప్పారు, ఇప్పుడు డైరెక్ట్ గా రికార్డెడ్ గా మాట్లాడుతున్నారు. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తున్నటువంటి సమయంలో కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ ఖచ్చితంగా కొంత బీఆర్ఎస్ కు డ్యామేజ్ అని చెప్పవచ్చు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ గా బీఆర్ఎస్ పార్టీలో గత కొన్ని రోజుల నుంచి ఆయన ట్రబుల్ షూటర్ గా చెప్తూ వస్తుంటారు. కేసీఆర్ కూడా చాలా సార్లు ఆయనను పొగిడారు హరీష్ రావుని. సో ఈ సందర్భంగా కవిత తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ చేయడం పట్ల కొంత బీఆర్ఎస్ లో ఆందోళన అయితే నెలకొన్నది. గత కొన్ని రోజుల నుంచి కూడా కవిత చేస్తున్నటువంటి ఈ ఆరోపణలకు ఖచ్చితంగా బలం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది బీఆర్ఎస్ కు మైనస్ గా రాజకీయ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. మరోవైపు పార్టీ కూడా త్వరలో పెట్టబోతున్నట్టుగా, ఖచ్చితంగా రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉంటుందని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ మరొక ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకే కవిత ఇట్లా దూకుడుగా వ్యవహరిస్తుంది అనేది మనం అనుకోవచ్చు. సో మొత్తానికి బీఆర్ఎస్ ఇరకాటంలో పెట్టే విధంగా, ముఖ్యంగా హరీష్ రావుని ఇరకాటంలో పెట్టే విధంగా ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మైనస్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు పిల్ల కాకులు అంటూ
పిల్లకాకులు సలహాలు కేసీఆర్ కి ఇస్తున్నారంటూ పిల్లకాకులతోటి అసెంబ్లీ నడవదు, రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ గా ఫైట్ చేయలేరు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే పిల్లకాకులు అంటే ఇక్కడ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుని వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ కూడా ఆమె మాట్లాడారు. సో మొత్తానికి ఈ రోజు కవిత చేసినటువంటి ఆరోపణలు నిన్న రేవంత్ రెడ్డి ఈ ఎపిసోడ్ మీద మాట్లాడడం, పాలమూరు రంగారెడ్డి ఎపిసోడ్ మీద మాట్లాడడం కొంత ప్రభుత్వానికి బలం చేకూర్చినట్టయింది. సేమ్ టైంలో బీఆర్ఎస్ కి ఇది మైనస్ గా మనం చెప్పుకోవచ్చు జ్యోతి.